హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ శ్రీముఖి. బేసిక్గా ఒక కొత్త కథతో ఒక సినిమా వస్తుంది అనేసి అంటే ఖచ్చితంగా నాగ్ సార్ దానికి అసోసియేట్ అయ్యి ఉంటారని మనందరికీ తెలిసిందే. బేసిక్గా నాగ్ సార్ అలాంటి చాలా సినిమాలు చేశారు, కానీ ఆ లిస్ట్లో ఇప్పుడు ది బెస్ట్గా ఉండిపోయే సినిమా ఇంకోటి రాబోతుంది. మీ అందరికీ తెలిసినట్టు ఊపిరి సెలబ్రేషన్ ఆఫ్ లైఫ్. ఒక యునీక్ స్టోరీ, యునీక్ స్టార్ కాస్ట్, యునీక్ ఎమోషన్స్తో రాబోతున్న ఈ సినిమా గురించి మాట్లాడడానికి నాగార్జున గారు అండ్ అలాగే నాగార్జున గారి పిఏ ఈ సినిమాలో తమన్నా గారు రెడీగా ఉన్నారు. సో లెట్స్ స్టార్ట్ దిస్. హలో సార్. హలో టామ్. హలో. I wanted to so call you Nagarjuna, but మీకంటే వయసులో చిన్నదాన్ని, బట్ స్టిల్ ఏజ్ డిఫరెన్స్ ఉన్నా కానీ ఎనీ గర్ల్, లెట్ ఇట్ బి లైక్ ఐ హ్యావ్ మెనీ ఫ్రెండ్స్ ఆర్ మా ఏజ్ గ్రూప్లో ఏ అమ్మాయి అయినా సరే నాగార్జున గారిని హ్యాపీగా ఎనీ హీరో షీ కెన్ గివ్ రెస్పెక్ట్ మైట్ బి, బట్ మీరు మాత్రం ఆ మన్మధుడు అనే పోస్ట్ కాబట్టి వి సో వాంట్ టు కాల్ యూ నాగ్ ఆర్ నాగార్జున. నో ప్రాబ్లం. బట్ స్టిల్ సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, ఫెంటాస్టిక్ ట్రైలర్. అసలు ట్రైలర్కి వస్తున్నంత రెస్పాన్స్ సోషల్ నెట్వర్కింగ్ సైట్స్లో కానీ అక్కడ ఇక్కడ అసలు మామూలుగా లేదు. అండ్ ఆల్సో రీసెంట్లీ ఆడియో గాట్ రిలీజ్, ఇట్స్ ఎ హ్యూజ్ హిట్. మాకు ఒక రొమాంటిక్ కింగ్ మన్మధుడు అండ్ ఆల్సో ఎందరో మంది హీరోయిన్స్తో చాలా డాన్స్ స్టెప్స్ వేసిన ఆయన, ఇలాంటి క్యారెక్టర్కైనా ప్రాణం పోసే నాగార్జున గారు ఫస్ట్ టైం ఒక వీల్ చైర్కి అంకితం అయిపోయి చేసే క్యారెక్టర్. అలాంటి ఫస్ట్ ప్రపోజల్ వచ్చినప్పుడు మీ ఫస్ట్ ఇంప్రెషన్ ఏంటి? ఈ సినిమా యాక్చువల్లీ ఇట్స్ రీమేక్ ఆఫ్ ఒక ఫ్రెంచ్ ఫిల్మ్ ఇంటచబుల్స్. ఇది నేను 4 years బ్యాక్ చూసాను. ఓకే. చూసి ఇటువంటి సినిమా ఏమైనా తీస్తే బాగుంటుంది, ఆ రోల్ నాకు వస్తే బాగుంటుంది. ఎందుకంటే ఆ వీల్ చైర్లో కూర్చున్న ఆయన రోల్, ఇట్స్ ట్రూ స్టోరీ, ఒక ఇన్స్పైర్ అయిన ట్రూ స్టోరీ నుంచి ఆ రోల్ చూసినప్పుడు చాలా బాగా అనిపించింది. అంటే అన్నీ కోల్పోయిన ఒక మనిషి ఒక స్టిల్ యూ కెన్ ఫైండ్ లైఫ్ అనేది, ఇంకా జీవితంలో ఏదో ఒకటి చేయొచ్చు అనేది, అది బాగా నచ్చింది. అండ్ ఇట్ వాజ్ వెరీ ఇన్స్పైరింగ్ ఫర్ మీ. అండ్ అది చేస్తే బాగుంటుంది అనిపించింది. అండ్ అలాగే 4 years తర్వాత వంశీ పైడిపల్లి పివిపి గారు తీసుకొచ్చి ఈ సినిమా అన్నారు. భయపడుతూ అడిగారు నన్ను, నేను చేస్తానా చేయనా, ఒప్పుకుంటానా లేదా, అది కథ చెప్పే ముందే అన్ని చెప్పే ముందే ఈ సినిమా మీకోసం మీరు చేస్తానంటేనే తీస్తాము, లేకపోతే చేయము. గుడ్ డెసిషన్. They said that. I thought ఏంటి రోలు, ఇంత రోలు ఏంటి, నేను చేయకపోతే చేయను అనేది అంతే ఉంది ఏంటి అని. కానీ ఇంటచబుల్స్ DVD తీసి ఇచ్చారు. ఓ ఇది చేస్తాను నేను. అండ్ అలాగే మీకున్న డౌట్ లాగే ట్రైలర్ మన అందరికీ తెలిసినట్టు అఖిల్ అండ్ నాగ చైతన్య ఇద్దరు కలిసి రిలీజ్ చేశారు. అండ్ ఫస్ట్ టైం నాకు తెలిసి వాళ్ళిద్దరు కూడా అన్నారు అసలు మూవీ స్టార్ట్ అవ్వకంటే ముందు అసలు డాడీ ఈ రోల్ చేయకపోవాల్సింది అని. బట్ చూసాక ట్రైలర్ చూసాక ఈ రోల్ మీరు తప్పితే ఇంకెవరు చేసినా బాగుండకపోయేది అనే దట్ డిఫరెంట్ ఆన్సర్ మూవీ కంటే ముందు అయిన తర్వాత. సో యూ ఆల్సో ఫీల్ ద సేమ్ అని మాకు అర్థమవుతుంది ఇప్పుడు. అంటే నేను తప్పితే వేరే వాళ్ళు చేయలేరని కాదు. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. నేను ఈ సినిమా ఒప్పుకున్నప్పుడు వాళ్ళకి ఇష్టం లేదు ఇద్దరికి, బేసిక్లీ బికాస్ దే లవ్ మీ. అండ్ వీల్ చైర్లో కూర్చుని ఏంటి నాన్న అనేది వాళ్ళకి ఫెల్ట్. అండ్ నేను ఇంటికి వచ్చి అప్పుడప్పుడు షూటింగ్ అయిన తర్వాత కూడా యూస్ టు గో ఇంటికి వచ్చి షూటింగ్ అయిన కానీ ఐ యూస్ టు గో అంటే ఇవాళ ఈ సీన్ చేసాము, ఇవాళ ఇలా జరిగింది, ఇటువంటి రోల్ అంటే యూస్ టు బి లీస్ట్ ఇంట్రెస్ట్. అదే దానికి ముందు సోగ్గాడి చిన్న ఆయన డైలాగ్ చెప్పించుకుని మరీ వినేవారు. ఇది అసలు ఇంట్రెస్ట్ లేదు. నేను ఐ సా వన్స్ ద ఫిల్మ్ వాజ్ కంప్లీట్లీ డన్ అండ్ ఐ కేమ్ హోమ్ and I said I have another hit. And then what did they say? They said yeah. And finally when they saw the trailer and they saw the thing, appudu curiosity మొదలైంది వాళ్ళు. అక్కడికి ఇద్దరు వెంటనే ఫోన్ చేసి ఇట్స్ బ్యూటిఫుల్ నాన్న, we are so proud of you. You have done this film. I can see the film there. అని చెప్పి అండ్ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అండ్ వాళ్ళ పిల్లలు అంటారు నాన్న మీద ప్రేమతో. ఐఎమ్ ఓన్లీ వెయిటింగ్ ఫర్ ఆల్ ద ఆడియన్స్ టు సే దిస్. ఫర్ స్టార్టర్ నేను చెప్పిస్తా, ఆయన లేకుండా ఈ సినిమా అవ్వదు, ఈ సినిమా తీయకూడదు. This is what we all feel. మీరు లేకపోతే గుడ్ డెసిషన్. టీవీ గారు చేసిన డెసిషన్ వాజ్ ద పర్ఫెక్ట్ డెసిషన్. ఈయన చేస్తేనే సినిమా అవుతుంది, లేకపోతే చేయలేరు. నాగార్జున గారితో మీరు హీరోయిన్ గా వర్క్ చేయలేదు ఇప్పటి వరకు. ఆఫ్ కోర్స్ ఎవ్రీబడి నో నాగ చైతన్యతో వర్క్ చేస్తున్నారని సార్.
మరి నాగార్జున గారితో ఫస్ట్ టైం వర్క్ చేయడం, మీ కాంబినేషన్ మాకు కొంచెం డిఫరెంట్గా ఆడియన్స్కి కొత్తగా ఉంది. మీకు ఎలా అనిపించింది? It's a perfect character for me to play with Nag sir. I've always admired him, respected him, and I think the maximum number of times I've said yes sir would be in this film. And I was watching my dubbing and I was like, నేను ఎన్ని రకాలు ఎస్ సార్ But the thing is, that's the feeling I have for him also. It's just that there's so much respect which is unspoken, and I think we've known each other since so many years, and it's just that love and respect, that's a mutual feeling. And well, I'm just lucky I got to bring out my feelings for a nation to watch. So I think it's just that is probably the part of my character which I relate to the most. And the good thing and the best thing is, for the first time Tamanna తన క్యారెక్టర్ కి తనే డబ్ చేసుకుంటుంది. ఆఫ్టర్ దిస్ మెనీ డేస్, దిస్ మెనీ మూవీస్ తర్వాత. రీజన్ ఆల్సో ఎందుకు డబ్ చేస్తుంది అంటే బికాస్ షీ వాస్ సో ఇన్స్పైర్డ్ బై ద ఫిల్మ్. లేకపోతే అంత చేయాల్సిన అవసరం లేదు తను. ఎందుకంటే చలో నడుస్తుంది, వెళ్ళిపోతుంది, వి గో టు ద నెక్స్ట్ ఫిల్మ్. బికాస్ షీ సెడ్ షీ వాంట్స్ టు చేయాలి. మరి మీరు నాగార్జున గారు అసలు ఈ కథకి ఓకే చెప్పారంటేనే సగం సక్సెస్ అయిపోయినట్టు మూవీ అని మేము అనుకుంటాం. కానీ సోగ్గాడే చిన్ని నాయనాలో బంగారాజు అనే ఒక సూపర్ డూపర్ హైపర్ యాక్టివ్ క్యారెక్టర్ ప్లే చేశాక కట్ చేస్తే ట్రాన్స్ఫర్మేషన్ టు దిస్ సటిల్ సింపుల్ అసలు మూమెంట్ లేని క్యారెక్టర్. మీకు ఎలా అనిపించింది అసలు ఈ క్యారెక్టర్ త్రూ అవుట్ ప్లే చేసినప్పుడు? లివింగ్ సోగ్గాడే చిన్న లీవ్ దట్ ఇట్ వాజ్ అ ఫన్ క్యారెక్టర్. ఐ ఎంజాయ్డ్ ఇట్. దిస్ వాజ్ వెరీ ఛాలెంజింగ్. ఎందుకంటే మనం జనరల్గా మాట్లాడేటప్పుడు ఇలా అంటాం, అలా అంటాం, యూజ్ హ్యాండ్స్ టు టెల్ సంథింగ్, టు గెట్ యాంగర్ అక్రాస్ సంథింగ్. దిస్ కాలి చేతులు ఆల్మోస్ట్ కాంట్. So basically your hands are also completely from here onwards, only the neck moves. ఇక్కడ నుంచి completely supposed to be paralyzed. సో ఎవ్రీథింగ్ కళ్ళల్లోనే కనపడాలి, కళ్ళల్లోనో, నవ్వుల్లోనో, కోపంలోనో, వాట్ ఎవర్ ఫేస్ ఉంది. అండ్ ఒక షెడ్యూల్ ఇట్ వాస్ క్వైట్ డిఫికల్ట్. ఇన్ఫ్యాక్ట్ నాకు తెలుసు, నేను వంశీకి వచ్చిగానే చెప్పాను, వంశీ యూ వాంట్ టు టేక్ 20 takes, టేక్ ఇట్. ఐ హ్యావ్ టు గెట్ యూస్ టు ఇట్. కీప్ ఆన్, డోంట్ ఫీల్ దిస్ థింగ్ ఆర్ ఎనీథింగ్. చేసుకుంటానే ఉండు. వంశీ అలాగనే ఫస్ట్ షెడ్యూల్ లాట్ ఆఫ్ చాలాసార్లు చాలా టేక్స్కి ఆటకి 10 సార్లు, 12 సార్లు, 15 సార్లు అయ్యేది. See this hand comes. అక్కడ చేయలేము 10 సార్లు, 11 సార్లు అనాలి. హోంవర్క్ కూడా చేశారు అనేది నేను విన్నాను. దట్ యు వర్ గెటింగ్ యూస్డ్ టు ది వీల్ చైర్. అలాగే సినిమా వీల్ చైర్ వాజ్ దట్ వాజ్ ఆల్సో వెరీ డిప్రెసింగ్. ఇట్స్ వెరీ డిప్రెసింగ్. ఐ యూజ్డ్ టు సిట్ ఇన్ ద వీల్ చైర్ ఆన్ పర్పస్ ఫర్ అ లాంగ్ టైం. కూర్చుని అండ్ దాంట్లో కొన్ని తిమ్మిర్లేకేస్తాయి. They go dead. Naturally. It was quite depressing. With Tamanna, you were very అంటే నాగార్జున గారి పిఏ ఈ మూవీలో, అండ్ ఆల్సో ఆయన ఇంత ఛాలెంజింగ్ క్యారెక్టర్ ప్లే చేయడం మీరు దగ్గరుండి మీరు చూసారు అందరికంటే ఎక్కువ, అందరు ఆర్టిస్ట్ కంటే ఎక్కువ. మీకు ఎలా అనిపించింది? యూనో ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ కెరియర్ నాగార్జున గారు ఆఫ్టర్ గివింగ్ మెనీ హిట్స్ పాసిబుల్, చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ రోల్స్, ఫర్ ద ఫస్ట్ టైమ్ అ డిఫరెంట్ రోల్, ఫర్ యూ టు సీ హిమ్ యాజ్ అన్ ఆర్టిస్ట్, మీకు ఎలా అనిపించింది? వెల్ ఐ నో నాకు సార్ తెలుసు, వెన్ ఎవర్ ఆయన షూట్ చేసేటప్పుడు చాలాసారి నేను మానిటర్ వెనక కూర్చుంటాను, బికాస్ ఐ లైక్ టు సీ వాట్ హీ డస్, ఎస్పెషలీ హౌ హీ వుడ్ అప్రోచ్ దిస్ క్యారెక్టర్. ఫార్చునేట్లీ ఈ సినిమాలో ఆయన క్యారెక్టర్ హీస్ ఓన్లీ ఫిజికలీ హ్యావింగ్ దిస్ థింగ్, బట్ అదర్వైజ్ there's a lot of life in this person. Life, humor. There's a lot of humor. Yeah, he wants to be happy. He just doesn't have the right way to bring it out. He has all of it in him. So it was the internal state of the character is very different than what he is presenting. So he has a lot of life in him. And he is actually, you know, somebody who's probably a daredevil, probably who has all that kind of vibe in him. So I used to love to watch what he was doing. Because the scenes were so much fun. I think that credit definitely goes to Vamshi for writing such fun scenes. Vamshi and his team. Super writing. I mean, for us also as actors, we need good writers. We need good scenes. Otherwise, we get really handicapped as when we don't have something to do. It's very difficult. I know. And for his character, there's so many layers, and it was beautiful to see him kind of dwell in all those different layers. For the character, feeling one way, expressing something. It was amazing to watch him. Yes, coming to Karthi sir,
కార్తీతో మీరు వర్క్ చేయడం ఫస్ట్ టైం, అండ్ అసలు కార్తీతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడదాం. కార్తీ నేను మల్టీ స్టార్స్ ఎక్కువ చేయలేదు, చేసినా కూడా బిగ్ స్టార్ చేయలేదు. అండ్ కార్తీతో చేసినప్పుడు కూడా డెఫినెట్గా కొంచెం నర్వస్ అంటే ఏమి ఈగో ప్రాబ్లమ్స్ వస్తాయి, ఏం క్లాషెస్ వస్తాయి, ఇది తలకాయ నొప్పి. ఐ లైక్ టు స్టే అవే ఫ్రమ్ కాంట్రవర్సీ. ఎందుకు మనకి అనుకుని స్టార్టెడ్ ద మూవీ అండ్ డే వన్ పూజ కొబ్బరికాయ కుట్టిన దగ్గర నుంచి వెరీ వెరీ కంఫర్టబుల్ విత్ ఈచ్ అదర్ అండ్ ఆటోమేటిక్లీ లుక్డ్ అట్ మీ లైక్ అ బిగ్ బ్రదర్. దట్ రెస్పెక్ట్ హీ గేవ్ మీ అండ్ మేబీ తనకి బిగ్ బ్రదర్ సూర్య, ఐ హావ్ సీన్ ద రెస్పెక్ట్ సూర్యకి ఎలా ఇస్తాడు, సేమ్ కైండ్ ఆఫ్ రెస్పెక్ట్ ఆయన నాకు ఇచ్చాడు. అండ్ ఐ ఆల్సో ఫెల్ట్ వెరీ కంఫర్టబుల్ విత్ హిమ్. అండ్ ఇదన్నీ పక్కన పెట్టేస్తే లీవ్ దిస్ అసైడ్, గుడ్ హ్యూమన్ గోయింగ్ ఆల్ దట్, ఫెంటాస్టిక్ యాక్టర్. దట్ ఐ లవ్డ్ వెరీ మచ్ బికాజ్ ఈ సినిమాకి అది చాలా అవసరం. నేను ఎంత సైలెంట్ గా కూర్చున్నానో అంత గొడవ చేయాలి అవతల ఆ పక్కన కార్తీ, అంత ఎదురు, అంత రివర్స్ క్యాండిడేట్, రివర్స్ దిస్ థింగ్. అండ్ ఈ క్యారీడ్ ఇట్ ఆఫ్ సో వెల్. అంటే ఈ వెంట ఇన్ టు దిస్ డెప్త్ ఆఫ్ ద క్యారెక్టర్. ఒక స్లమ్స్ నుంచి వచ్చిన క్యారెక్టర్ని తీసుకొచ్చి ఒక అంబానీ లాంటి ఇంట్లో తీసుకొచ్చి కూర్చోబెట్టి, ఇది నీ ఇల్లు, ఏమైనా చేసుకోవచ్చు అంటే ఎట్లా రియాక్ట్ అవుతాడు ఏంటి అనేది దట్ దిస్ థింగ్. అండ్ నాది కార్తీది ఇప్పుడు తమన్నాది గురించి అడిగితే దీంట్లో తమన్నా ఇస్ సైలెంట్ స్పెక్టేటర్ ఆఫ్ ఆల్ దిస్. మా మధ్యన జరిగే కామెడీ అంతా ఆమె ఎక్స్ప్రెషన్స్ లో కనబడతాం. ఆడియన్స్ అండ్ వంశీ క్యాప్చర్డ్ ఇట్ బ్యూటిఫుల్లీ. అండ్ తమన్నా కొన్ని ఎక్స్ప్రెషన్స్, ఫెంటాస్టిక్ ఎక్స్ప్రెషన్. అంటే ఏం మాట్లాడకుండా వాడిని చూసి వాడిని నన్ను చూసి మీకు ఏమైంది, వై డిడ్ యు గెట్ దిస్ ఫెలో, బ్యూటిఫుల్. దిస్ హోల్ కెమిస్ట్రీ బిట్వీన్ త్రీ ఆఫ్ us works out very well. Tamanna, I mean కార్తీతో మీ అందరికీ తెలిసినట్టు you already worked in a movie called Avara. That's a huge hit and కార్తీ బేసిక్ గా తెలుగు ఆడియన్స్ కి దగ్గర అయింది ఆ సినిమా వల్ల. సో టు వర్క్ విత్ కార్తీ అగైన్ ద సెకండ్ టైం అండ్ ఆల్సో ఇంత గ్యాప్ తర్వాత అప్పట్లో కార్తీకి ఇప్పటికి వాట్ ఈస్ ద డిఫరెన్స్? Whatever he had before, I think is just got more, it's got multiplied. Like he was always very engrossed into the work. ఇంకా అలా అయిపోయారు. అంటే సినిమా మాత్రమే కాదు, ఆయన ఏం చేసినా అసలు ఇంత వెళ్ళిపోతారంటే నేను నిజంగా ఐ కాంట్ బిలీవ్ హౌ కెన్ సంబడి బి సో ఇన్వాల్వ్డ్ ఇన్ టు ఎనీథింగ్. లైక్ హీ నడిగర్ సంఘంలో ఆయన జాయిన్ అయిన నుంచి హిస్ contribution to that or to flood relief or to movies. Very very intense, deep personality. And that comes across, in his acting. అంత పెట్టాడు యాక్టింగ్. జయసుధ్ గారు కూడా అన్నారు, నేను ఒకసారి మాట్లాడుతుంటే కార్తీ అంత బాగా చేస్తున్నాడు నాకు అని నాతో అన్నారు. మా ఇద్దరికి కాంబినేషన్ లేదు నాకు జయసుధ్ గారితో. ఎలా జరిగిందంటే షూటింగ్ కార్తీ and you know Jayasudha Garu is known to be a fantastic actress, and he's just amazing. And our audience, మన తెలుగు audience are just going to love him. అందరికీ తెలిసినట్టు ఆడియో లాంచ్ లో మీరు అన్నారు కూడా కార్తీలో ఐ కుడ్ ఫైండ్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ అండ్ నాకు బ్రదర్ లాగా ఐ ఫెల్ట్ హిమ్ లైక్ దాట్. సో ద అసోసియేషన్ దట్ యూ హ్యావ్ విత్ కార్తీ ఆర్ సూర్య, దిస్ బాట్ యూ బ్యాక్ టు డూయింగ్ తమిళ్ మూవీస్, మళ్ళీ తమిళ్లో మూవీస్ చేయడానికి రీజన్? కార్తీని నేను కలుస్తూ విత్ మూవీ ఆన్ ద షూటింగ్ డే ఉంది. దాని ముందు ఎప్పుడు కలవలేదు కార్తీ. సూర్యతో అయినా? సూర్యకి తెలుసు. సూర్య ఇంత ముందు నేను ఓపెనింగ్స్కి వచ్చినప్పుడు అక్కడ వచ్చాను. అండ్ ఐ హావ్ మెట్ జ్యోతిక, బికాస్ జ్యోతి ఐ నో జ్యోతికతో నేను పని చేశాను. లైక్ దట్ ఐ హావ్ మెట్ సూర్య అండ్ ఆల్వేస్ లైక్ ఇట్. అండ్ సూర్య అండ్ వర్క్ గజ్ని కానీ అండ్ సింగం అన్ని రియలీ లైక్ దోస్ ఫిల్మ్స్. బట్ కార్తీ దిస్ అంత క్లోజ్ అసోసియేషన్ సూర్యతో లేదు. ఓకే. సో అనదర్ ఇంట్రెస్టింగ్ థింగ్ దట్ మేము అబ్జర్వ్ చేస్తుంది ఏంటనేసి అంటే మోర్ దెన్ నాగార్జున తెలుగు ట్రైలర్, తమిళ్ ట్రైలర్కి తెలుగు ఆడియన్స్ రెస్పాన్స్ బాగా ఉంది అని అంటే నాగార్జున సార్ అసలు తమిళ్లో డబ్బింగ్ అదిరిపోయింది, తెలుగు కంటే ఇంకా ఎఫెక్టివ్గా ఉంది అనేసి అని. సో హౌ వాజ్ ఇట్ డిఫికల్ట్ ఫర్ యూ ఆర్ ఏంటి డిఫరెంట్గా ఉండింది తమిళ్ వర్షన్? అంటే డెఫినెట్గా కష్టంగానే ఉంటుంది.
See, we forget the accent wrong. Yeah. I'm sure నీకు Same thing హిందీ for me in, accent yeah, Telugu. తెలుగులోకి హిందీ యాక్సెంట్ వచ్చేస్తుంది జాగ్రత్తగా లేకపోతే. లక్కీలీ ఫార్చునేట్లీ నా అర్లియర్ స్టేజెస్ ఆఫ్ కెరియర్ ఎక్కువ తమిళ్ క్రూతో పనిచేసేవాడిని. సో అక్కడ నేను పికప్ చేశాను తమిళ్ అప్పుడు. సో తమిళ్ అర్థం అవుతుంది అని తెలుసు. అండ్ డబ్బింగ్ సినిమా అంతా అయిన తర్వాత కూడా డబ్బింగ్ చెప్దాం అనుకోలేదు. కార్తీ అక్కడి నుంచి ఫోన్ చేశాడు, సార్ యూ హ్యావ్ టు డూ దట్ అప్పుడు, మీరు తప్పితే ఎవరు చేయకూడదు. ఈ వాయిస్, ఆ ఎక్స్ప్రెషన్స్, అది ఆ సాఫ్ట్నెస్ ఇన్ ద వాయిస్ బాగా చాలా బాగా చేశారు ఆ సినిమాలో. వేరే వాళ్ళు చేస్తే చెడిపోతుంది, వీఆర్ నాట్ ఏబుల్ టు ఇమాజిన్, మీరు ట్రై చేయండి డబ్బింగ్. So can we request one little Tamil? Because ఏంటంటే తమిళ్ ట్రైలర్ మాత్రమే చూసాం, బట్ ఇన్ పర్సన్ ఒకవేళ నాగార్జున గారు తమిళ్ మాట్లాడితే பணம் இருந்தா சந்தோஷமா இருக்க முடியும்னா இந்த உலகத்துல என்னை விட சந்தோஷமா யாரும் இருக்க முடியாது. It's perfect. And so effective. డబ్బే సంతోషాన్ని ఇస్తుంది అనుకుంటే ఈ ప్రపంచంలో నాకన్నా సంతోషంగా ఉండేవాడు ఎవరు ఉండడు. Super awesome. Now you know why nobody else can do it. Now I understand. Let's talk something about the director of the film, Vamsi Paidapalli. Tamanna కానీ మీకు కానీ మీరిద్దరు ఫస్ట్ టైం వర్క్ చేయడం వంశీ గారితో. సో యువర్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ విత్ వంశీ గారు. వంశీస్ ఎర్లియర్ ఫిల్మ్స్ నేను చూశాను. యాక్చువల్లీ చెప్పాలంటే వంశీ ఇక్కడ నుంచే బయలుదేరాడు అనుకున్న స్టూడియోస్ నుంచి. నా మాస్ ఫిల్మ్కి వాజ్ అసోసియేట్ డైరెక్టర్ ఆఫ్ లారెన్స్. ఓకే, ఫస్ట్ టైం వంశీని అక్కడ చూశాను. సో దట్స్ వేర్ ఐ మెట్ హిమ్ అండ్ దట్స్ వేర్ హి స్టార్టెడ్ అవుట్ విత్ మీ. అండ్ used to very hard working boy, very hard working, very hard working. అంతా తిరుగుతూ ఉండేవాడు, అరుస్తూ ఉండేవాడు, ఆళ్ళ మీద వీళ్ళ మీద పని చేస్తూ ఉండేవాడు. అండ్ అప్పుడు ఐ నోటిస్డ్ హిమ్ దెన్. అండ్ దెన్ లేటర్ ఆన్ తర్వాత 3 సినిమాలు చేశాడు. సినిమాలు చూశాను. ఐ లైక్ బృందావనం వెరీ మచ్. ద ఎమోషన్స్ చాలా బాగా తీశాడు. అండ్ బాగా తీశాడు అనుకున్నాను. బట్ ఐ గెస్ హీ వాజ్ కమర్షియల్ ఆ ట్రాక్లో వెళ్ళి చేశాడు. ఈ కథ చేసినప్పుడు నాకు కొంచెం ఎక్కడో ఫస్ట్ షెడ్యూల్ అయ్యే వరకు భయంగానే ఉంది. అంటే ఇంత సెన్సిటివ్ సబ్జెక్ట్ హ్యాండిల్ చేయగలుగుతాడా? స్టోరీ చెప్పాడు, అన్నీ బాగుంది. బట్ జస్ట్ ఆఫ్టర్ 2 days ఆఫ్ షూటింగ్ అండి, ఫెంటాస్టిక్. అండ్ ఎంత ఇన్వాల్వ్ తమన్నా వంశీ, టోటలీ కంప్లీట్లీ. అండ్ యూ టెల్ us all the expressions, ఏం కావాలి ఏంటి, for every character. Tamanna, నీకు ఎలా అనిపించింది లైక్ వర్కింగ్ విత్ వంశీ? You know, like what Nag sir said, నాకు తెలిసి వరకు ఆయన కమర్షియల్ సినిమాలు తీశారు. He likes that. That's definitely there in him. But Oopiri is something which is, I think, very core Vamshi. I think it's actually what he inside is, what he feels like. And the fact that he has a commercial sensibility has helped him make this a commercially viable project. Lekapothe ee cinema can go into slightly art film అయిపోతుంది. ఇది ఆర్ట్ ఫిల్మ్ కాదు, చాలా కమర్షియల్. Yeah, very commercial. ఇందాకే ఒక సీన్ చూసి వచ్చాను. ఏ సీన్? Where Gabriella kisses me and Karthi looks at you hoping you will kiss him. And I'm like, whatever. ప్రతి సెన్సిటివ్ సీన్ ఎండింగ్ లో కమర్షియల్ యాంగిల్ భలే ఉన్నాయి దాంట్లో. సో మీ కాంబినేషన్ సార్, దిస్ ఫెంటాస్టిక్ ట్రయో కార్తీ, తమన్నా అండ్ నాగార్జున గారు. మీరు ఇంటర్వ్యూస్ లోనే ఎంత ఫన్ గా ఉంటాయి అసలు. ఐఎమ్ షూర్ షూటింగ్ స్పాట్ నవ్వుతానే ఉండేవారు, వాళ్ళిద్దరు కొట్టుకుంటూ ఉండేవారు, నా దగ్గరికి వచ్చేవారు పంచాయతీ. And only Nag sir was on my side actually. Baki Vamshi would take Karthi's side and only Nag sir would be on my side. Otherwise Karthi and me are like Tom and Jerry. ఎప్పుడు పడకుండా ఉంటారు. So what are the few memorable incidents of Oopiri sets lo meeku? Few memorable incidents is in between this shots, in between in Paris, go to a restaurant and eat Yummy food, oh god. Lot of fun. మీరిద్దరు తింటున్నారు అనేది అంటే మేము ఎలా సార్ నమ్మాలి? ఈ అమ్మాయి ఎంత తింటుందో నీకు తెలియదు. అవునా? I have, yes. Thank you. I'm glad he said that. Otherwise people think heroines don't eat. అదే, you're so lucky తమన్నా, ఇంత తింటావు, ఇట్లా ఉన్నావు, ఎలా ఉంటావు? సార్ ప్యారిస్ అన్నారు, ప్యారిస్ అనగానే మాకు గుర్తొచ్చేది మన్మధుడు.
అప్పుడెప్పుడో వెళ్ళి వర్క్ చేశారు, మళ్ళీ ఇప్పుడు దిస్ ద సెకండ్ టైం. వీళ్ళు చెప్పాను కూడా 14 years బ్యాక్ సేమ్ లొకేషన్. అప్పటికి ఇప్పటికి వాట్ ఈస్ ద డిఫరెన్స్ అసలు? మీరు ప్యారిస్ ఏం మారలేదు, అలాగే ఉంది అది. లేదు, ఐ మీన్ యునో మన్మధుడు ప్యారిస్ మారలేదు, నేను మారలేదు. he has become 14 years younger. Now let's talk about the music of the film. Oopiri, celebration of life, and music is also something like it is, each and every song is celebration. Meeku personally, you know, Gopi Sundar gari music gurinchi ela anpinchindi? Oh, very nice. Gopi Sundar's music was, it is the film. It starts out lot of fun, మధ్యలో బ్యూటిఫుల్ ఎమోషన్కి వెళ్తుంది, మళ్ళీ ఫన్. ఆల్ సాంగ్స్ మీరు చూస్తూ ఉండండి, అన్ని పాటలు. ఒక 2 పాటలు తప్పితే ఒక లైఫ్ సాంగ్, బ్యూటిఫుల్ చరణం, అండ్ ఇట్స్ అన్ని సోల్ టచింగ్ సాంగ్స్. అండ్ లిరిక్స్ కూడా చాలా బాగా రాయించుకున్నాడు వంశీ శాస్త్రి గారితో. కానీ సో Tamannah, what is your favorite song? For me, I think Oka Life. That's my favorite. Yeah. Beautiful meaning. So music గురించి అయితే ట్రైలర్ లో the visuals are super duper good. అసలు ఎంత క్లాసీ, రిచ్, ఈచ్ అండ్ ఎవ్రీ పర్టికులర్ ఫ్రేమ్ సార్, ఇట్ స్పీక్స్. అంటే ఎంత రిచ్ గా ఉంది మూవీ అనేది. ఒక 2 minutes ట్రైలర్ లోనే అలా ఉంటే ఇంకా 2 hours ఫిల్మ్ లో ఎంత రిచ్ గా ఉంటుంది. విజువల్ ట్రీట్ అసలు. నేను ఇప్పుడు చూస్తున్న సినిమా ఒకసారి రివైండ్ చేసి మళ్ళీ నాకు చూపిండి. I just like the visual treat, full film. P.S. Vinod, our cameraman. We have to thank Nag sir only because he was the one who brought him on board. Yes, we would have probably not known about him until Manam, Sogade Chinnaina, and also this one. 3 movies together, hat trick. మీతో వర్క్ చేయడం. సో ఎలా అనిపించింది పిఎస్ వినోద్ గారు? ఐ థింక్ మీరు అసలు ఇంకా మానిటర్కి వెళ్ళి చూసుకోరేమో కదా సార్, అంత యూనో అంటే ఎంత బాగున్నావు, ఇంకా బాగున్నావు. వెరీ హ్యాపీ. No, but the beauty was like in a film like ours especially, ఎందుకంటే the kind of film we are doing is the sets that we needed for his house, for Nag sir's house. It would have idealistically we would have probably wanted real locations, but we never got real locations, so we had sets in 7 acres, and the way those sets were lit, it looks like a dream. And it doesn't, because the film, a lot of the film is indoor. Aina it looks fresh. I think that credit definitely goes to Vinod Garu to make everything look fresh even when it's indoor. Of course there is a part which is shot in Europe, but apart from that, whatever you see still looks very fresh even when you're sitting in a room, or maybe you know in maybe even a bathroom. I think he makes even a bathroom look glamorous. So all this richness definitely andariki, like the story meeru andariki credit iyalante, end of the day it's a producer. And it comes from a banner called PVP, the biggest banner possible. And you know, PVP ane banner nunchi manam enno kind of different movies chustu untam. So to work with PVP and in that banner, how was it? Very good. PVP in the banner, very nice. So and what is nice for biggest banner I pakkan petti first kotta rakamaina films try chestam. That's what. That is what I like vaalla banner gurinchi. So like the title says, sir, Oopiri, celebration of life. Nagarjuna gariki personally, like what does Oopiri mean, this movie, in his career, whole career? It is, see, lot of people landmark antunnaru. I feel ee film okasari release ayin tarvata it's going to be a life changing movie for me. See, there are certain films that change your life a little bit. You know, life changing in the sense to attempt something like this, get out of it, and also life changing in the sense that kind of roles people will start thinking for me. Yeah, exactly. Kotta roles they na kosam they will think, okay, Nagarjuna is bound to change, and these are the life changing things. And that happened to be for me in Shiva and Gitanjali and Annamaya. No, these are life changing. Vamshi would have cried if you would have heard this. I can just imagine Vamshi's tears. He'd be like all over the place. Enduku Vamshi garu anta emotional? Very emotional. He'll laugh, he'll cry, he'll fall. Alugutadu. Is there any moment where you know you've given your best shot and Vamshi is like actually crying in front of the monitor? Yeah, you'll see tears. Oh no? Yeah. Oh, that's ante chaala connect and in between the shot he'll laugh.
షార్ట్ జరుగుతూ ఉంటుంది. And we are like so distracted. We're like, don't laugh, we have to give the shot first. So Tamanna, what do you have to say to the audience? Oopiri gurinchi? I have to give them anecdotes. That's what I've come here for. Anecdotes. I'm giving you the inside gossip, the inside juice, the fun stuff, what actually happened. That's what Oopiri is actually all about. Do you remember Paris? Yeah. Do you remember Karti's reaction to the Eiffel Tower? Yeah. What is that? So, we've of course been to Paris and we've seen the Eiffel Tower. పాపము. కానీ కార్తీ మాత్రం ఐఫిల్ టవర్ ఎప్పుడు చూడలేదు. సో మేము చాలా బిల్డప్ ఇస్తున్నాం, ఐఫిల్ టవర్ ఇంత బ్యూటిఫుల్ గా ఉంటుంది, ఇలా ఉంటుంది, ఎలా ఉంటుంది, మేము బిల్డప్ ఇస్తూనే ఉన్నాం. Okay. అండ్ we were actually driving, getting into our hotels. Yeah, we're in the same car. మీరు ప్లీజ్ చెప్పండి ఆ స్టోరీ. Getting అండ్ into the- కార్తీ we're like, ఐఫిల్ టవర్. He looked. He was so disappointed. Really disappointed. ఈ సెల్ టవర్ లాగా ఉంది అన్న. ఆయన ఫస్ట్ టైం ఐ థింక్ ఆయన క్యారెక్టర్ లా ఫీల్ అయ్యారు సినిమాలో. Oh my god. Then I'm trying to convince him through the Paris schedule. కాదు, నువ్వు రాంగ్ యాంగిల్ నుంచి Wrong angle నుంచి చూసావు. ఇక్కడ నుంచి చూడాలి, అప్పుడు నీకు బాగా కనిపిస్తుంది. ఆయన ఒకసారి చూసారు, కన్విన్స్ అవ్వలేదు, మళ్ళీ తిప్పాం, ఓకే అటు సైడ్ నుంచి చూసారు, ఇంకా కన్విన్స్ అవ్వలేదు. ఎండ్ ఆఫ్ ఇట్ ఆల్ ఐ డోంట్ నో వాట్ హ్యాపెండ్. అండ్ కన్విన్స్ అయ్యారా లేదా? But end of the schedule అసలు నచ్చిందా కార్తీక్ లాస్ట్ లో ఐఫిల్ టవర్ స్టిల్ ఇస్ ట్రీటింగ్ ఇట్ as a cell tower. ఇంత బిల్డప్ అది ఇంకా. మీరు లోపలికి తీసుకెళ్లారా లేదా? బయట నుంచి చూసారు. We lived at the Eiffel Tower for 7 days. Our base camp was Eiffel Tower. So we tour guide అయిపోవచ్చు యాక్చువల్లీ ముగ్గురు హ్యాపీగా, especially both of them because they have drove in around Paris streets at least I don't know ఎన్ని రోజులు, 100 కిలోమీటర్స్ తిరిగి ఉంటాం ఇక్కడే. సో మీరు కార్తీ హ్యాపీగా, ఒకవేళ మీరు ముగ్గురు టూర్ గైడ్స్ అయితే మీరిద్దరు బెస్ట్ పార్ట్స్ మాట్లాడతారు అండ్ దిస్ ఇస్ ఎ సెల్ టవర్ అని అంటాడు కార్తీ. ఐ డోంట్ లైక్ దిస్ అనేది చేంజ్ ఇట్ తీసేసి వేరే మార్చేద్దాం. Then there was of course the parasailing. Karthi is going to kill me for putting this out, but yes, I will have to. It's very important for the audience to know. So parasailing chebotunnaru iddaru, and as you see in the trailer, they're doing parasailing, and Nag sir is the first one to take off, and Karthi is completely rigged into the suit. Okay. And he's fully ready, he's about to go, and he took her Vamshi, and Vamshi's like, what? He goes like, అంత సూట్ గిట్ వేసుకుంటారు. and Vamshi's like, now. She's like, now. అయ్యో Karthi, yes. మొత్తం రెడీ అయ్యాక మొత్తం ready అయ్యాక. And we have ragged Karthi. I think I cannot give the story. If he's around, he will murder me. అది టెన్షన్ తో వచ్చిందా? టెన్షన్తో వచ్చింటారు. బట్ దట్ వంశీ అలా Yeah, of course you have to allow. How can you let a zero go like that? షూట్ డిలే అయిపోద్దిగా. But no, the funny reaction was not Karthi asking whether he can go to the restroom or not. It was Vamshi's reaction. Now? Now? What else? So, these are stories which I think I'm going to tell my kids. They're so funny. Super. Wait, we have to ask him also. What are some memory you'll have? The other memory, when I was up there, I heard. What? ఒక 1/2 కిలోమీటర్ పైన ఎక్కడో ఉన్నాను నేను, కాళ్ళు ఊపుతున్నానంట. You heard Vamshi saying that? I heard Vamshi, కాళ్ళు ఊపుతూ. నేను మర్చిపోయి ఎంజాయింగ్. ఇట్లా కూర్చోవాలి. Important. We had quite a few like that. Always only we did actually. This is what we shot. This is how we shot. What is it? Gabriella kissing Nagarjuna garu. Somebody, meeku some love story you have in the movie, sir? నాకు 1 2 3 4 హీరోయిన్స్ ఉన్నారు సినిమాలో. This is a wrong question that I'm asking. The only hero I miss is this one. That's why we'll take out Oopiri part 2. Oopiri part 2. నలుగురు హీరోయిన్స్. సూపర్. సరే డైలాగ్ గురించి మాట్లాడుకుంటే ట్రైలర్ ఒక ఎత్తు అయితే లాస్ట్ లో దట్ పంచ్ డైలాగ్ మీరు ఒకటిలో చాలా యంగ్ అనుకుంటాం కదా, లేదు ఇప్పటికీ కోపం వస్తుంది కదా. ఆఫ్ కోర్స్ నో
హౌ కెన్ కార్తీ సే దట్ తమన్నా? I know. మీరు అప్పట్లో బాగా రొమాంటిక్ కదా, ఇప్పటికి కూడా అనేసన్నా ఇప్పుడు కూడా అంట, అప్పుడేంటి ఇప్పుడు కూడా అంట. వాట్ ఇస్ కార్తీ థింక్? కార్తీ ఉండుంటే ఇక్కడ గట్టిగా అడిగేసేవాళ్ళం నేను ఇంకా తమన్నా కలిసి. నేను సినిమా మొత్తం ఇలాగే ఫైట్ చేస్తూ వచ్చాను ఇలాంటి విషయాల గురించి. పాపం మా నాగార్జున గారు మీ పంచాయతీలు చేసి చేసి పంచాయతీ రోజు జరుగుతూ ఉండే ఇద్దరికి. రోజు సరే ఎలాంటి విషయాల్లో గొడవ పడతారు సార్? అన్నిటికీ అది గొడవ పడని విషయం ఏంటి, ఫస్ట్ ఈ అమ్మాయి వచ్చి నుంచునగానే వెళ్ళి కెమెరామెన్ తో నా కలర్ కి లైట్ అప్ చేయండి, ఆ అమ్మాయి కలర్ కి లైట్ అప్ చేయండి నుంచి తీసేటప్పుడు తమన్నా నీ ఏమి కనబట్టలేదు అంటే నీ లిప్స్టిక్ కనబడతాను. No wonder Vamshi made me select one lipstick throughout the film. One lipstick. అవునా? అవును, ఇప్పుడు ఆలోచిస్తే మీరు కరెక్ట్ యాక్చువల్లీ. నాకు సార్ డెఫినెట్ గా ప్రాబ్లం అయ్యేది మా ముగ్గురు నుంచినప్పుడు. ఈ అమ్మాయి ఫ్రేమ్ లో ఎక్స్ట్రీమ్లీ బ్రైట్ వినోద్ కి తలబట్టుకుని కూర్చునేవాడు, ఎట్లా లైట్ చేయాలి. సో అసలు కాంబినేషన్ ఫ్రేమ్స్ లో అసలు తమన్నా ఉంటుందో ఉండదో? ఉంటుందా? బట్టలు ఉంటాయండి, ఫేస్ ఉండదు. తమన్నా ఎప్పుడు ఆల్వేస్ దేర్. లిప్స్టిక్ అండ్ ఐస్ విల్ బి దేర్. కళ్ళు ఈ లిప్స్టిక్ లిప్స్టిక్ అండ్ ద డ్రెస్ clothes will be visible. Super sir, it was fantastic talking about Oopiri and everything possible. మరి మీరు ఆడియన్స్ కి నాగార్జున వాట్ ఐ ఫీల్ ఊపిరి ఈజ్ ఊపిరి అన్నట్టే, ఇట్స్ రియలీ బ్రెత్, శ్వాస, అండ్ so much celebration, so much love, so much smiling, laughing, and మనిషికి ఏమైనా పర్లేదు, వాడికి ఒక తోడు ఉంటే చాలు. తోడు కెన్ బి వైఫ్, హస్బెండ్, బ్రదర్, సిస్టర్, ఆర్ ఫ్రెండ్, ఆర్ ఎనీబడి. అతన్ని ఒక ప్రేమించి అతన్ని అర్థం చేసుకునే తోడు ఉంటే చాలు, ఏదైనా సాధించవచ్చు. అండ్ ఇన్ ద ఫిలిం ఇట్ ఈస్ అబౌట్ కార్తీ, అవర్ సీను అండ్ విక్రమాదిత్య. ఒకరికొకరు తోడు బాగా, ఒకరికొకరు అవసరం, అండ్ ఒకళ్ళ అవసరాలు ఒకళ్ళకి తెలియకుండా తీరుస్తూ ఉంటారు. అండ్ ఇందాక 2 తమిళ తెలుగు డైలాగ్ చెప్పాను, డబ్బు ఉంటే నేను నాకన్నా సంతోషంగా ఉండేవాడు ప్రపంచంలో ఉన్నాడు అని. తనేమో డబ్బు ఉంటే చాలు ఏదైనా సాధించవచ్చు. దిస్ ఇస్ ద యాక్చువల్ థింగ్. దిస్ ఇస్ నాట్ ద ఫిల్మ్, ఇట్స్ నాట్ అబౌట్ మనీ, ఇట్ ఈస్ అబౌట్ ఫ్రెండ్షిప్, ఇట్ ఈస్ అబౌట్ లవ్. తమన్నా ఆడియన్స్ కి నువ్వేం చెప్తావు ఊపిరి గురించి? Oopiri for me is like how he said, it is a life-changing film, not only because I'm an actor, but as a person, because it gave me a beautiful perspective to life. And I think the humor in the film is so important in all our lives. And I, as a cine-going person, I love watching films that empower people. That's the reason I became an actress. So this film will definitely make you realize that there is magic in life, and it will make you experience that magic. And tomorrow, after watching the film, you will want to wake up looking at your life in a different perspective. So this is that kind of film, and I feel very proud to be a part of it. Thank you so much sir, it was fantastic. Thank you. Both of you. Thank you so much. Thank you.